మెనూస్ లో కొత్తగా ఒక మెనూ యాడ్ చేశాను సార్. అది నోటీస్ అని, షోకాస్ నోటీస్ అని. ఈ నోటీస్ పైన ఇది అన్సింక్ డేటా సార్. యాక్చువల్ గా అంటే మీకు కొంతమందికి డేటా సింక్ అవ్వట్లేదు, అవుతుందో తెలియట్లేదు అంటున్నారు కాబట్టి ఎవరైతే డేటా సింక్ అవ్వట్లేదో వాళ్ళు దాన్ని ప్రెస్ చేయాలి. అవును సార్, అవును. చేస్తే సింక్ అవుతుంది. సో సింక్ అవుతుంది. అందరూ చూపించుకోండి. ఎవరైతే జిల్లాల్లో ఉంటారో నాకు బ్లూ టిక్ రావట్లేదు అనే వాళ్ళు, గ్రీన్ టిక్ రావట్లేదు బ్లూ టిక్ వస్తుంది అనే వాళ్ళు దీన్ని ప్రెస్ చేయాలి. దాన్ని టిక్ చేస్తే ఆటోమేటిక్ గా సింక్ అవుతుంది. ఓకే, డన్. సో నోటీస్ సరే సార్. ఇప్పుడు షోకాస్ నోటీస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇది ఈ మంత్ 2025 ఆల్రెడీ నేను డిసెంబర్ మంత్ వాళ్ళకి ఏదైనా షోకాస్ నోటీస్ రిలీజ్ అవుతే ఇలా వస్తుంది సార్. ఇక్కడ చూసారంటే వాళ్ళు ఏ సెంటర్, ఎన్ని డేస్ అబ్సెంట్, షోకాస్ ఏ డేట్ ని నోటీస్ వచ్చింది. ఈ నోటీస్ వ్యూ మీద పడితే మనం ఆ ఫార్మాట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది సార్. ఓకే. ఆ ఫార్మాట్ లో అక్కడ వాళ్ళ డేస్ ప్లస్ ఆబ్సెంట్ డేస్ మొత్తం అన్ని కనిపిస్తే, ఒకవేళ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలనుకుంటే ఈ అప్లోడ్ ఫైల్ పై క్లిక్ చేస్తే ఆ లెటర్ సబ్మిట్ చేస్తారు సార్. ఎక్కడ ఉందో అది అప్లోడ్ తీసుకుంటది. ఈ యాప్ లో అప్లోడ్ చేసి సబ్మిట్ కొడితే అది డిడిఓకి వెళ్తుంది. సో ఎవరు షోకాజ్ నోటీస్ వాళ్ళకి మంత్ ఎండింగ్ కి వెళ్ళిపోతుంది. అంతే సార్. ఓకే, మళ్ళీ ఓపెన్ చేయండి సార్. క్లిక్ చేస్తాము. రెస్పెక్టివ్ స్టాఫ్ లాగిన్ అయితే మనకి షోకాస్ నోటీస్ అని మెనూ కనిపిస్తుంది సార్. మొబైల్ యాప్ లోనే మీకు అది కనిపిస్తుంది. కనిపించిన చర్చ్ దగ్గర సర్చ్ దగ్గర సార్ ఇక్కడ ఇయర్ ఉంది కదా సార్. ఇయర్ మనకి 25 వచ్చింది ఆల్రెడీ. 24 చూసుకోవాలంటే 24 అంటే ఈ మంత్ ఇంకా జనరేట్ అవ్వలేదు సార్, జనవరి నడుస్తుంది కాబట్టి 24 పైన క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ షోకాస్ నోటీస్ ఆల్రెడీ కనిపిస్తుంది. దీని వ్యూ పైన క్లిక్ చేస్తే ఆ నోటీస్ ఇక్కడ పిహెచ్ మదాలు అన్నావు, ఆబ్సెంట్ డేస్ అదే చేయలేదు కాబట్టి కనిపించింది. నోటీస్ ఇష్యూడ్ జనవరి 8 నోట్ ఇష్యూ. ఇక్కడ పిహెచ్ కాదు కదా రావాల్సింది, పర్సన్ పేరు కదా. అంటే ఈ పర్సన్ లాగిన్ లోనే ఉంది సార్. వాళ్ళు సెంటర్ నేమ్ చూపిస్తున్నాను అంతే అక్కడ. అప్పుడు ఏం చేయాలి అంటే ముందు నేమ్ చూపించి ఆ తర్వాత సెంటర్ పేరు చూపించాలి. సరే సార్, చూపించవచ్చు. చదవండి. ముందు నేమ్ చూపించండి, తర్వాత సెంటర్ చెప్పండి, ఆబ్సెంట్ డేస్ ఎన్నో చెప్పండి, నోటీస్ ఇష్యూ డేట్ చూపించండి, యూ కొడితే ఇప్పుడు యూ చేయండి. వ్యూ చేస్తే డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది సార్. వాళ్ళది సో అన్ని జీరోలు. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రెసెంట్ ఉండండి. ప్లేస్ విచ్ వర్కింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ ఏది, కన్ఫ్యూజన్ అక్కడే వస్తుంది సార్. ఇది యాక్చువల్ గా మీరు ఇచ్చిందే సార్. ఇది నేను ఇచ్చిందేనండి. ఓకే, ఒక్కసారి చూపించండి. నెంబర్ ఆఫ్ డేస్ ప్రెసెంట్, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్, టోటల్ నెంబర్ ఆఫ్ లీవ్స్ అవైల్డ్, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఆబ్సెంట్. ఓకే, అంటే ఇంతకీ ఆ నెల ఎన్ని వర్కింగ్ డేస్ అన్నది మనిషి టు ఆఫీసర్ చేంజ్ అవుతుంది. అది ఇప్పుడు హెచ్ఓడీలకి అన్ని సాటర్డే హాలిడే. అవును సార్, అవును. వాళ్ళకు ఉండదు కాబట్టి అప్పుడు ఏం చెప్పాలి అంటే ప్రెజెంట్, యాబ్సెంట్, టోటల్. సరే అలా ఉంచండి, మార్పు ఉంటే తర్వాత చేసుకుందాం. ఓకే సార్. ఇప్పుడు ఏంటి, ఇది వెళ్తుంది అందరికి, వాళ్ళు ఎన్ని రోజుల్లో చేయాలి అన్నది అది వస్తుంది. అవును సార్. వెన్ దిస్ ఈజ్, ఇప్పుడు ఇది సరిపోదు కదా సురేష్ గారు, మళ్ళీ మెసేజ్ అవసరమా సార్? అవసరం లేదు సార్, ఇది చాలా బాగుంది సార్. ఇదే సరిపోతుంది కదా, మళ్ళీ మెసేజ్ ఇచ్చి డబ్బులు వేస్ట్, సీడియా కోడ్ డబ్బులు కట్టడం ఎందుకు? సార్ ఇది చాలా బాగుంది సార్, ఫార్మాట్ సరిపోతుంది. ఇది చాలా రోజులు అయింది ఇచ్చి వాళ్ళు డెవలప్ చేశారు. సో దిస్ ఈజ్ వీ విల్ గో లైక్ దిస్.
and we will see later any objections comes from this. ఇప్పుడు మెసేజ్లు 3 వెళ్తానయా 2 వెళ్తానయా ధర్మ? సార్ డైలీ అటెండెన్స్ తీసుకోమని ఉంటుంది సార్. బిఫోర్ వేసే ముందు, వేసిన తర్వాత, ఈవినింగ్ క్లోజ్ అయ్యాక. అవును సార్. చాలే ఆ 3 ప్లస్ ఇది మంత్ ఎండింగ్ కి ఇది వెళ్తే సరిపోతుంది. సో ఇదండి, స్టాఫ్ కి అందరికి చెప్పండి. ఒకవేళ ఫ్యూచర్ లో శాలరీస్ కట్ చేస్తే దీన్ని బట్టే కట్ చేస్తారు. ఇప్పుడు లీవ్లు ఇవన్నీ ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దాము. అంటే హెచ్ఓడిలో ఉన్న డిడిఓలే ఇవి చూసుకొని లీవ్లు అడ్జస్ట్ చేసుకుంటారని స్పెషల్ సిఎస్ గారు చెప్పారు. అలా కాకుండా మనం ఇందులోనే సిస్టంలోనే లీవ్లు పెట్టాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ లీవ్లు ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్ అయిపోద్ది. కాబట్టి డిడిఓ చూసుకునేటట్టు చూద్దాం. దీన్ని బట్టి ఆయనే అడ్జస్ట్ చేసుకుంటారు ఆ లీవ్లు అవన్నీ. యాజ్ ఆఫ్ నో ఇలాగ వెళ్దాము. ఇక్కడికి ఇలాగ ఉండేవండి. ఓన్లీ థింగ్ ఇప్పుడు హెచ్ఓడి వైజ్ నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ధర్మ. ఓకే సార్. ఒక్కొక్కరు అడ్రస్ చేస్తారు. మీరు క్విక్ గా 50